హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే రవ్వతోటి బండోసలు అయితే చేసి అయితే చూపిస్తున్నా. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ఓకేనా? మరి దీని కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసేయండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1.5 కప్పు వరకు అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్ అయితే తీసుకున్నాం కదా. తర్వాత 1 కప్పు వరకు శనగపిండి అయితే తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి గంటెతోటి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. గంటెతోటి కలపడం వల్ల గడ్డలు అనేది కరిగిపోవు, అందుకోసమనే విస్కర్ తోటి ఈ విధంగా కలుపుకుంటే ఎక్కడ గడ్డలు లేకుండా అయితే ఈజీగా అయితే కలుపుకోవచ్చు. ఇంకా ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడు విస్కర్ తీసేసేయాలి. విస్కర్ తీసేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా ఒక 10-15 నిమిషాలు అయితే పక్కనైతే పెట్టుకోవాలి. రవ్వ నానాలి కదా. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ చట్నీ అయితే వేస్తున్నా, టమాటా చట్నీ. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక 1/2 స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇంకా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నేను చాలా వీడియోస్లలో రెడ్ చట్నీ ఏ విధంగా చేయాలనేది కూడా చూపించాను కదా, ఇంకా ఇప్పుడు కూడా అయితే చూపిస్తున్నా. తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 టమాటాలు మీడియం సైజులో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇది మూత అయితే పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులో ఒక సగం స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు వేయొద్దండి. వాటర్ వేయకుండా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, మంట సిమ్లో పెట్టుకొని. ఇంక ఈ విధంగా అయితే ఉడికించుకున్నాం కదా. ఇప్పుడైతే మంచిగా అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు కిందికి అయితే దించుకోవాలి. ఇంకా ఆలోపు అయితే ఇక్కడైతే రవ్వ అయితే మంచిగా అయితే నానింది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత 1 స్పూను వంట సోడా అయితే వేసుకోవాలి. వంట సోడా అనేది కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఇక్కడ వంట సోడా వేయడం వల్ల బండోసలు అనేది చాలా మెత్తగా అయితే వస్తాయండి, అందుకోసమని కంపల్సరీ వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఇంకా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు బండోసలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ చిన్న బాండి అయితే పెట్టుకున్నా నేను. బాండి వేడెక్కిన తర్వాత ఒక 2-3 చుక్కల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడైతే కొద్దిగా అయితే ఆవాలు అయితే వేసుకోవాలి. ఎందుకు అనంటే కొంచెం బండోసలు అనేది చూడనికి బాగుంటుంది అనేసి నేనైతే ఆవాలు అయితే వేసుకుంటున్నా. ఇంకా ఆవాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి అయితే వేసుకోవాలి. ఒక 2 చెంచాల పిండి అయితే వేసుకొని ఇంకా పైనంగా కూడా అయితే ఆవాలు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఈ బండోస అనేది మంచిగా అయితే కాల్చుకోవాలి. తర్వాత ఇక్కడ చాకు సహాయంతో అయితే లేపేస్తున్నా. నాకు ఇక్కడ ఫస్ట్ది ఏదైనా ఖరాబ్ అవుతుంది, అంటే కొంచెం చినిగిపోతుంది. అది దోశ అయినా సరే, బండోస అయినా ఏదైనా ఫస్ట్ది కొంచెం ఎవరికైనా ఇట్లా చినిగిపోతుంది. నాకు కూడా అయితే ఇట్లనే అయ్యిందండి. ఇంకా చాకుతోటి లేపిన తర్వాత ఈ విధంగా గంటతోటి అయితే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత అయితే తెరిచి చూస్తున్నా, చూడండి మంచిగా అయితే కాలింది బండోస అనేది.
చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయనట్లయితే ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి, ఓకేనా. తర్వాత ఇప్పుడు రెండోది కూడా అయితే వేస్తున్నా చూడండి. రెండో దాని నుంచి అయితే మంచిగా నీట్గా అయితే వస్తాయి. అంటే చాలా మందికి అయితే ఫస్ట్ దోశ మంచిగా అయితే రాదు, నాకైతే అట్లనే ఉంటుంది. తర్వాత బాండి అయితే వేడెక్కాలి. తర్వాత ఒక 2-3 చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు అయితే వేసుకొని ఇప్పుడు ఒక 2 గంటల పిండి అయితే పోసుకోవాలి. తర్వాత పైనంగా కొద్దిగా ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 2-3 చుక్కల ఆయిల్ అయితే వేసుకొని 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసినా మంచిగా 2-3 నిమిషాల తర్వాత మంచిగా అయితే కాలింది కదా, చాలా చాలా బాగుంటాయండి. నాకు ఫస్ట్ది మాత్రమే కొంచెం చినిగిపోయినది, ఇంకా తర్వాత నుంచి చాలా బాగా వస్తాయి, చాలా ఫ్లఫీగా అయితే ఉంటాయండి. మనం వంట సోడా వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది. నిజంగా బండ్ల లాగానే ఉంటుంది, అంత బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయనట్లయితే ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. చూసిండ్రా, ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ విధంగా నేను మూడవ దోశ కూడా అయితే వేసుకుంటున్నా అండి. ఇక్కడ కెమెరా అనేది కొంచెం క్రాస్ అయింది, ఫోన్ స్టాండ్ అనేది. ఇంక ఇక్కడైతే ఒక 2 గంటల పిండి అయితే పోసుకుంటున్నా. ఇంక ఈ విధంగా దోశలు అయితే అన్నీ అయితే వేసుకుంటున్నా అండి. మొత్తం అయితే ఏం చూపిస్తలేను. ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని అయితే మంచిగా అయితే దోశలు అయితే కాల్చుకోవాలి. ఇంకా ఆ లోపు అయితే ఇక్కడైతే నేను చట్నీ కోసం అయితే చల్లార్చుకున్నా, ముందే ఫ్రై చేసి పెట్టుకున్నా కదా ఉల్లిగడ్డ టమాటా అనేది. ఇంక ఇక్కడ దోశ మంచిగా కాలిన తర్వాత ఇంకా దీన్ని కూడా అయితే ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా. ఇంకా చూసిండ్రా, దోశ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా. ఇంకా తర్వాత ఇక్కడైతే మనం చల్లార్చుకున్న టమాటా ఉల్లిగడ్డ అనేది ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నా. తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు అయితే తీసుకోవాలి. తర్వాత కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. మిక్సీ అయితే పట్టుకొని ఒక గిన్నెలకు అయితే పోసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే మనం పోపు కూడా అయితే పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఏం పోపు అయితే పెట్టాను. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు రెడ్ చట్నీ తయారు చేసిందనుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ దోశల కన్నా చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా చట్నీ చాలా బాగుంటుందండి, నేను చెప్పడం కాదు. ఒకసారి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా ఇంతేనండి, రవ్వతోటి బందోశలు ఏ విధంగా చేయాలనేది చూసిండ్రు కదా వీడియో అయితే. ఇక్కడైతే నేను దోశలు అయితే ఒక ప్లేట్లకు అయితే పెట్టుకొని మా పిల్లలకైతే తినిపిస్తున్నా. మా పిల్లలైతే చాలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు తినిపిస్తుందా అని వెయిట్ చేస్తున్నారండి. ఇంకా వాళ్ళకైతే ఇక్కడైతే నేను తినిపిస్తున్నా. చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంతేనండి, రవ్వతోటి బందోశలు ఏ విధంగా చేయాలనేది చూసిండు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే నేను దోశలు అయితే నేను తింటున్నా, ప్లస్ మా పిల్లలకు కూడా అయితే తినిపిస్తున్నా. చూడండి, దోశ చూడండి, బందోశ ఎంత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.